చేస్తున్నావు అమ్మ స్పెషల్? స్పెషల్ ఏం లేదు. చెల్లెళ్ళు అన్నది పన్నీర్ ఉంది కదా, పన్నీర్ బిర్యానీ చేస్తున్నా. నిన్న పూరి చేసిన కదా అంటే పన్నీర్ బిర్యానీ చేయ అన్నది, చేస్తున్నా. ఇట్లా సడన్గా ఎట్లా పోస్తావు అమ్మ టెక్నిక్ తోని? కడగాలి, కడుక్కొని నీళ్ళలో ఇట్లా వేసినామంటే జల్దీ అవుతుంది. ఇట్లా కాట్లు పెట్టాలి. ఎల్లిగడ్డ దంచి పెట్టుకున్నా, ఇట్లా కట్ చేసుకొని టకా టకా కట్ చేసుకొని ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి. బిర్యానీ కదా, ఆవాలు ఏమి ఇస్తలే, వేసిగో ఇవి వేసేయాలి. అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. ఏముంది బ్రహ్మ విద్యనా, ఎప్పుడెప్పుడే నూనె తాగినాక అయిపోయాయి. కట్టి వేసేసుకోవాలి. ఇవి గోలుతాయి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇంట్లో ఉప్పు వేసుకున్నాక తగినంత ఉప్పు చూసుకున్నాలే. కారం మనం ఎంత తింటామో అంత చూసుకున్నాలే వేసుకోవాలి. మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు మా పిల్లలు, మా ఆయన కారం బాగా తింటారు, కానీ రోషాలు మాత్రం లేవు. ఏం చేయాలి? కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇవి గోలుతుంటాయి కదా, ఇవి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మీరు కూడా టకా టకా ఇట్లా కట్ చేసుకోవాలి. ఇక మీరు చాకుతో వేసుకున్నారు కదా, మీరు అట్లా కట్ చేసుకొని వేయాలి. కలుపుకున్నాలే. నేను 2 గిలాసుల బియ్యానికి 4 గిలాసుల నీళ్ళు తీసుకున్నా. నేను అన్నం కొంచెం మెత్తగా తింటా కాబట్టి నేను అన్నం మంచిగా ఉడికేటట్టు పోసుకుంటా. ఉప్పు కారం సరిపోయి ఇంకా బియ్యం వేసుకోవాలి. వేసినాక ఇక మీడియంలో పెట్టి ఉడికియాలి. అంతే, అయ్యింది పన్నీర్ బిర్యానీ రెడీ.